అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముదిరాజుల ముద్దుబిడ్డ బీఆర్ఎస్ చెవెళ్ళ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మనతో ఉన్నారు. ఒక్కసారి ఇప్పుడు అక్కడ చెవెళ్ళ పార్లమెంటుకు సంబంధించి ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ఆయనకు ఉన్నటువంటి గెలుపు అవకాశాలు ఏంటి అని ఆయనతోనే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ ఎలా కొనసాగుతుంది మీకు అక్కడ ఎన్నికల ప్రచారం? బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎలక్షన్ అనేది ఎలక్షన్ రణరంగం తప్పదు. ఎలక్షన్స్ బాగా జరుగుతుంది. మీరు ఇద్దరు అగ్రవర్ణాల మధ్య అంటే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక ఈసీ బిడ్డకు కేసీఆర్ వ్యూహాత్మకంగానే అక్కడ టికెట్ ఇచ్చారని చర్చ జరుగుతుంది. దీన్ని మీరు ఒప్పుకుంటారా? అంటే కేసీఆర్ గారి యొక్క దృష్టి, ఆయన అన్ని అంగులు చూసుకొని ఎవరైతే బాగుంటారని క్యాండిడేట్ ఎవరు పెట్టినా అంతే కదా. ఫస్ట్ రంజిత్ రెడ్డి గారికి ఇచ్చింది. ఆయన ఎందుకు పోయిండో తెలియదు. టికెట్ డిక్లేర్ అయినాక వేరే పార్టీకి పోయింది. విశ్వేశ్వరరెడ్డికి అయితే ముందే ఇచ్చింది. కాకపోతే ఈ ముగ్గురు కూడా టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ఇద్దరు గెలిచారు. అంతకుముందు మరి జయపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈ మూడు టర్ములు కూడా రెడ్డి సామాజిక వర్గం గెలిచినటువంటి సందర్భం. మొట్టమొదటిగా ఒక బీసీకి 93 కులాల అధ్యక్షునికి, అదేవిధంగా 96 కులాలతోని మరి ముడిపడ్డటువంటి సమాజం లోపల కాసాని జ్ఞానేశ్వర్ ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. ఆయనకి ఇవ్వాలన్న తపనతో కేసీఆర్ గారు ఆశీర్వదించారు, మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగానే మేము ఎలక్షన్స్లో పోతున్నాం. ఎట్లయితే టికెట్ అనౌన్స్ అయిందో దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత మరి ప్రతి గ్రామం నుండి ప్రతి బీసీ బిడ్డతో పాటు అగ్రవర్గాల్లో ఉన్నటువంటి నా మిత్రులు కానీ స్నేహితులు కానీ నాతో పనిచేసినటువంటి జిల్లా పరిషత్లో ఉన్నప్పుడు జడ్పీ చేసినట్లు కానీ ప్రతి ఒక్క వ్యక్తి నాకు టెలిఫోన్ చేసి ఎన్ని రోజుల తర్వాత నన్ను రావడం జరిగింది, లోకల్కి ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 5 సంవత్సరాలు పనిచేసాం. నీ ఆయాంలో చాలా బాగా జరిగింది, మేమందరం సంతోషంగా ఉన్నాం. మీరు తప్పకుండా ఈసారి మీకు చేవేళ్ళ నుండి గెలిపించి పంపుతామని మాట చెప్పడం జరిగింది. కానీ అక్కడ జరుగుతున్న టాక్ ఇంకొక రకంగా జరుగుతూ ఉంది. ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అటు ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు బీజేపీ. ఒక ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంది. బీఆర్ఎస్ అనేది ఇక్కడ పోటీలనే లేదన్న ప్రచారం 2 పార్టీలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మీరు బాగా గమనించాలి. ఆడరాక పాత గజ్జలు అంటారు. ఆడరాక పాత గజ్జలు. ఈ మాటలు చెప్పుకొనే బతికొచ్చారు. బీఆర్ఎస్ కంటే బాగా చేస్తాం, కేసీఆర్ కంటే బాగా చేస్తామని, మరి 10,000 15,000 ఇస్తామని, 2 లక్షలు రుణమాఫీ చేస్తామని, 1 కాదు 2 కాదు, ఊకదంపుడు మాటలు చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా దానికి అడ్డు అరుపు లేకుండా ఉంది. గెలుపు అనేది ఏంది, 20 రోజులు ఉంది, తేలిపోతుంది. మీకు ఎవరు గెలుస్తారని ప్రపంచంలో ఉన్నది. మీరే చెప్పుకుంటే కాదు కదా, ప్రజానికాన్ని అడగండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అడగండి. మరి విశ్వేశ్వరరెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేసిండో చెప్పాలి. అదేవిధంగా రంజిత్ రెడ్డి గారు చేసిన పనులు ఏంటో కూడా చెప్పాలి. కాసాని జ్ఞానేశ్వర్ ఏం పని చేసింది అనేది కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. అందరూ కూడా ప్రజలే చెప్పాలి ఎవరు ఏం చేశారు. ఇకపోతే పార్టీల వరకు వచ్చే వరకు మరి కేసీఆర్ గారు గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. గ్రామీణ ప్రాంతంలో ఏముంటుంది, ఏం జరుగుతుంది, ఎట్లా చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి పనులు ఒకటే అంటే కాదు, ఆశపాశ పనులు కాదు. మీరు బాగా గమనించాలి. మీకు వాటర్ అనేది గతంలో కూడా 2 సార్లు ఈ ఎద్దడి వచ్చింది. మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నీళ్ళు ఇచ్చినటువంటి మహత్తరమైన కార్యక్రమం అది. మరి ఈరోజు నీళ్ళు వస్తలేవు, ఎందుకు వస్తలేవు? ఇట్లా టీఆర్ఎస్ ఇట్లా బీఆర్ఎస్ ఓడిపోగానే అది కూడా ఎంతనండి నీకు 1.84 ఉన్నది.
నీకు 6-7 సీట్ల తేడాతో ఉంది. దాని కొరకు రాగానే తెల్లారే కరెంటు పోతేనే చెప్తున్నారు కాంగ్రెస్ వచ్చిందని. అర్థమైందా? మొన్న కూడా ఏమైంది, వ్యవసాయదారులకు ఏందమ్మా పెట్టుబడి లేకపోతే అప్పులు చేసేవారి బాధ్యత. అది లేకుండా ఎకరానికి 10,000 ఆయన చేస్తారు. దానివల్ల వాళ్ళు మంచిగా వ్యవసాయం చేస్తూ మిగులుబాటులో ఉంటుంది. ఇకపోతే వాటర్ ఫెసిలిటీ అది, అట్లనే నీకు దళిత బంధు కానీ, అదేవిధంగా నువ్వు బాగా చూసినట్టయితే షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పింఛన్స్ కానీ, ముసలిళ్ళకు 4,000 5,000 ఇస్తామని చెప్పినటువంటి అవన్నీ కూడా ఎక్కడికక్కడ పోయినాయి. మళ్ళీ కొత్తగా అయినాం ఇప్పుడు. ఆయన రాగానే ఇస్తాన్న 2 లక్షలు మళ్ళీ ఇప్పుడు ఆగస్టు అంటాడు. నువ్వు నీ ప్రక్రియ, మీరు అప్లికేషన్ల ప్రక్రియ చేసిందే దాని గురించి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే చేతులు ఎత్తేద్దామని. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. భగవంతుడు ఏం చేసిన 2 నెలలు వచ్చేసింది. మనం అయ్యే వరకు చేతులు ఎత్తే కష్టం అయిపోయింది కదా. ఇప్పుడు ఆగస్టు అని చెప్తూ మీరు ఏం చేయలేరు. ఆగస్టు ఫెయిల్ అయిపోయారు. ఇప్పటికే మీరు ప్రజలల్లో సన్నగిస్తున్నారు. దానికి మళ్ళీ కొత్త కథ లేని ఆయన. అసలు వీళ్ళు పోటీకే రారు మాకు. అది పోటీకి ఒక్కటి రాకపోను మళ్ళీ బీజేపీకి అనుకూలంగా లేదండి. పోటీకే రాకపోతే రేవంత్ రెడ్డిని చెవిలో లేడు. మనం డమ్మీ అభ్యర్థులని పెద్ద మాట. డమ్మీ ఎందుకండి? కాసాని జ్ఞానేశ్వరికి పోటీగా రేవంత్ రెడ్డిని నిలవడం మనం తెలిసిపోతుంది రేపు. ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా ఆయనకు సవాలు ఇచ్చినారు ఇదే మాట. అంటే ఆయన ఏమన్నాడు, అక్కడిక్కడ 16 సీట్లలో ఎందుకు, నీ పార్లమెంట్ సీట్లోనే నేను అక్కడ రాజీనామా చేస్తాను, నువ్వు ఇక్కడ రాజీనామా రా, ఇద్దరం కాంటాక్ట్ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా ఉరుకు పలుకు లేదు, జవాబు లేదు. డమ్మీ క్యాండిడేట్ లేదో నాకు ఇప్పటిదాకా అర్థమైంది రావలేదు. ఎలక్షన్లో డమ్మీ క్యాండిడేట్లు అనేది అర్థం కాదు నాకు. కాసాని జ్ఞానేశ్వరు వస్తుందంటే భయపడుతున్నారు తప్ప ఈయన డమ్మీ క్యాండిడేట్ అర్థం కాదు నాకు. మరి డమ్మీ క్యాండిడేట్ ఎవరు? రంజిత్ రెడ్డా? డమ్మీ క్యాండిడేట్ అంటే ఎవరు? రంజిత్ రెడ్డా? కొండ విశ్వేశ్వరరెడ్డా? ఎవరిది? సబ్బండ వర్గాలకు అధ్యక్షునిగా ఉండి నేను సేవ చేసినటువంటి సందర్భం ఉంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యవహారం. మేము గ్రామ పంచాయతీ వార్డు మెంబర్కి వెళ్ళి మండలి, జిల్లా పరిషత్, అదేవిధంగా ఎమ్మెల్సీగా చేసినటువంటి సందర్భం. నువ్వు ఓటమి, గెలుపు ఓటమి ఏవైనా కానీ ఎక్కడున్నా మనం లాయల్గా ఉండి పనిచేసాం. ప్రజలను పట్టుకొని ఉన్నాం. ప్రజలు రోజు మా దగ్గర ఏ పదవి లేకున్నా 100 మంది ఎందుకుంటారు? ఆలోచన ఉండాలి. అందుగురించే 7 కాన్స్టిట్యూన్సీలలో మీరు ఎక్కడన్నా తిరుగురి, మీ రిపోర్ట్ తెప్పించుకోరు. అసలు మీ రిపోర్ట్ ఏమంటుందో చెప్పుర్రి. మీ రిపోర్టు ఇప్పటి వరకు జరిగిన రిపోర్ట్లో మీరు చెప్పండి. బీఆర్ఎస్ ఏ స్థాయిలో ఉంది, కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉంది. చిత్తుగా ఓడిపోతున్నారు ఇప్పుడు. తప్పకుండా చేవెళ్ళ గడ్డ మీద 101% బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. మొన్న నారాయణపేట సభలో మాట్లాడుతూ 14 సీట్లు గిట్ట కాంగ్రెస్తో 14 సీట్లు గెలిపిస్తే ముదిరాజులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేశారు. మీరు గతంలో సబ్బండ వర్గాల గురించి పోరాడినారు, ముదిరాజుల వర్గాలకు హక్కుల కోసం కూడా పోరాడినారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారండి? నేనేమంటున్నామా, నీకు అర్థం కాలేదు. మనుషులుగా చూసేవాళ్ళని ఇట్లా మాట్లాడారు. ఒకే ఒకడు గెలిచాడు మక్తల్ నుండి. ఆ మక్తల్ నుండి మరి ఈయనకంటే సీనియర్ రాజకీయం కాదు. నువ్వు ఎందుకు ఇవ్వవు? రెడ్డి సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చినావు అడుగుతలేము కదా. ఒకే ఒకడు ముద్రాలలో గెలిచాడు, నువ్వు ఇవ్వాలి కదా. ఇప్పుడు బీసీకి ఇచ్చారు కేసీఆర్ గారు, దానికి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ప్రకాష్ గౌడ్ గారు కానీ, గాంధీ కానీ, చేవెళ్ళ యాదయ్య కానీ, అదే తాండూరు కానీ, వికారాబాద్ కానీ, పరిగిలో ఉన్నటువంటి
ఓడిన ఎమ్మెల్యేలు కూడా అందరు కలిసికట్టుగా 3 ఎమ్మెల్సీలు కలిసికట్టుగా నా ఎంబడి ఉండి వెన్నుదట్టి నాకంటే ఎక్కువ పని చేస్తున్నారు. కనుక ప్రతి బీద బడుగు వర్గాలకు 93 కులాలకు 96 కులాలకు గొంతుకై ఏ రోజైతే మాట్లాడిన వ్యక్తికి మీరు గెలిపించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఒక్కసారి మీరు తప్పకుండా నన్ను ఆశీర్వదించాలి. తప్పకుండా నేను గెలిచి వస్తున్నా, మీ సేవ చేసుకునే భాగ్యం నన్ను కలిపాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర గారు. ఇది ఒకవైపు చెవెళ్ళ ప్రజలను ఒకటే కోరుకుంటున్నారు, గతంలో తను చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తనను గెలిపించాలని కోరుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, డమ్మీ అయితే ఏకంగా దమ్ముంటే రేవంత్ రెడ్డి వచ్చి నాపై పోటీ చేయాలి, ఎవరు డమ్మీ అనేది తేలుతుందని చెప్తున్నాయి. ఎవరు కూడా పార్టీ మారే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా సబ్బండ వర్గాల నుంచి ఎన్నో ఏళ్ల పోరాటం చేసిన తన వైపే కూడా ఒకవైపు చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తన వైపే ఉండి ఖచ్చితంగా గెలిపిస్తారు. అది చెవెళ్ళలో మరొకసారి గులాబీ జెండా ఎగరేసి తీరతానని చెప్పి కూడా కాసాని జ్ఞానేశ్వర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.